వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశము మాఘ అమావాస్య. అసలు ప్రతి నెల ఒక అమావాస్య వస్తుంది, కానీ ప్రత్యేకించి ఈ మాఘమాసంలో వచ్చే అమావాస్య గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం ఉన్నది అంటే, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ యొక్క కుంభమేళాకి ఈ మాఘ అమావాస్యకి ఒక లింక్ ఉంది. పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటిది. ఈ కుంభమేళా అనేటువంటిది ఏర్పడడానికి గల కారణం కూడా ఈ అమావాస్య, మాఘ అమావాస్య కారణం. అయితే మనకు చెప్పబడినటువంటి అంశం ప్రకారం ఏంటంటే, పూర్వము దేవతలందరూ కూడా దానవుల మీద అనగా రాక్షసుల మీద విజయాన్ని పొందినటువంటి వరగర్వంతో కన్ను మిన్ను కారకక అందరినీ కూడా చులకనగా చూస్తూ ఉండడం, సప్తర్షులని చులకనగా చూడడం అలవాటైపోయింది, పరిపాటైంది. కానీ అందరి మీద ఈ విధమైనటువంటి చర్య మంచిది కాదు కదా, సమంజసం కాదు కదా. దూర్వాస మహాముని వారు వచ్చారు. సందర్భంలో అతనిని చులకనగా చూడడం వల్ల దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై మీరందరూ కూడా కృషించిపోదురుగాక అని చెప్పి శపించడం జరిగింది. ఈ యొక్క కృషించిపోవడం వల్ల ఏమైపోయింది, బలహీనులుగా మారిపోయారు దేవతలందరూ కూడా. తదనంతర పరిణామం వల్ల దానవులు అనగా రాక్షసులు దేవతల శక్తి కోల్పోవడాన్ని చూసి వాళ్ళు దండెత్తి యుద్ధం చేసి స్వర్గాన్ని చేజింకించుకున్నారు. ఇక దేవతలందరూ కూడా చెట్టుకుక్కలు పుట్టకుక్కలు మారిపోయి, కొందరు ఇతర ప్రదేశాలలో, మరికొందరు భూమి మీద, ఇంకొక ప్రదేశాల్లో తిరుగుతూ ఉండి ఒకచోట వాళ్ళ కలిగినటువంటి దీనావస్థాన్ని అందరికీ చెప్పుకోవాలనే ఉద్దేశంతో అందరూ కలిసి ఇంద్రుని వెంట పెట్టుకొని అందరూ కలిసి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళగా, అప్పుడు విష్ణు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. మీకు అందరికీ కూడా మళ్ళీ తిరిగి పునర్జీవము, మళ్ళీ ఎప్పటి వరకు కూడా జరామరణములు లేకుండా మళ్ళీ మీకు జీవితం కలగాలి అని అంటే క్షీరసాగర మథనం చేయాల్సిందే, అమృతం సంపాదించాల్సిందే. ఆ అమృతాన్ని పానం చేస్తేనే మీకు ఉన్నటువంటి శక్తి లోపం అంతా పూర్తిగా తొలగిపోతుందని చెప్పడంతో దేవతలే దానవులు కూడా అందరినీ పిలిపించి అందరినీ ఒప్పించి విష్ణు భగవానుడు ఈ విధంగా ఈ క్షీరసాగర మథనం అనేటువంటిది జరిగిపోయింది. తదనంతరం అమృతం వచ్చింది. కాగానే మొదలు మేము తీసుకుంటామని చెప్పి రాక్షసులు దేవతలు పెనుగులాడుచుండగా, ఆ యొక్క ఇదే సమయంగా భావించినటువంటి ఇంద్రుని కొడుకైనటువంటి జయంతుడు ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొని పోయాడు. తదనంతరం రాక్షసులు దేవతల యొక్క పెనుగులాటలో ఆ అమృత కలశం నుంచి కొన్ని చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయి. అదే ఇప్పుడున్నటువంటి ప్రయాగ, నాసిక్, అలాగే ఉజ్జయిని మరియు హరిద్వార్. కాబట్టి ఈ అమృత బిందువులు పడినటువంటిది ఎందుకనంటే, పూర్తిగా అమృతం భూమి మీద పడకుండా 4 గ్రహాలు అనేటువంటివి దీన్ని కాపాడాయి. రవి, చంద్ర, బృహస్పతి, శని. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత 4 ప్రదేశాల్లో పడ్డటువంటి అమృత బిందువులకి 4 రకాలైనటువంటి కుంభమేళాలు జరపడం అనేటువంటి ఆనవాయితీగా యుగ యుగాల నుంచి వస్తున్నది. దీన్నే అర్ధ కుంభమేళ, కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ అనేటువంటి విధానంతో మనం పిలుచుకుంటూ వస్తున్నాం, సేవిస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ మహాశివరాత్రి రోజున వరకు కూడా ఈ యొక్క 4 గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కుంభమేళ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ కుంభమేళాలో ఈ 4 గ్రహాల శక్తికి కుంభమేళాకి సంబంధం ఏంటనంటే, ప్రపంచం కాకుండా విశ్వంలో ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావం వల్ల కొంత కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది భూమి మీద ప్రసరిస్తుంది. ఈ భూమి మీద ప్రసరించినటువంటి కాస్మిక్ ఎనర్జీని ఆకర్షించేది నీరు కాబట్టి, నదులలో ఈ యొక్క నిక్షిప్తమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని తప్పకుండా మానవులందరూ కూడా పొంది సత్ఫలితాలు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ కుంభమేళ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ కుంభమేళ సమయం అనేటువంటిది ఇంకా మనకు ఉన్నది కాబట్టి, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో మీకున్నటువంటి 50 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ నదులు ఉన్నా ఆ నదులలో ఈ అమావాస్య రోజున చక్కగా స్నానం ఆచరించండి. స్నానం ఆచరించిన తదనంతరం బ్రాహ్మణి చేత తర్పణాది కార్యక్రమాలు చేయండి. ఒకవేళ నదులు లేవండి అని అంటారా, నదులు లేకపోయినా ఏ నది నుంచో తెచ్చినటువంటి జలము అనగా నీళ్లు మీ ఇంట్లో ఉంటుంటాయి, లేదా దొరకకపోతే పూజా స్టోర్లో దొరుకుతాయి. ఆ నీటిని తీసుకొని బకెట్లో వేసి ఆ నీటితో స్నానం ఆచరించి ఇంట్లో బ్రాహ్మణుని పిలిపించుకొనైనా, లేదా బ్రాహ్మణి దగ్గరికి మీరు వెళ్ళైనా కానీ తర్పణ పిండ ప్రధాన కార్యక్రమాలు మాఘ అమావాస్య రోజున చేయండి. ఇంకా మీ యొక్క జీవితంలో, మీ యొక్క జాతకంలో పితృదోషం తొలగిపోవాలన్నా, జాతకరీత్యా సమస్యలు తొలగిపోవాలన్నా, ప్రధానంగా మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం నెరవేరాలన్నా ఆ యొక్క మాఘ అమావాస్య రోజునే ప్రత్యేకంగా చెప్పబడినటువంటి
ఒక పరిహార క్రియని మీరు ఆచరించడం ద్వారా మీకు ఖచ్చితంగా గత జన్మ కర్మ దోషాన్ని బట్టి ఈ ఉగాది లోపలనే మీకు మీ యొక్క సంకల్పం కదలడమో మీ యొక్క సంకల్పం నెరవేరడమో జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఆ రోజున సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు కాబట్టి సూర్యాస్తమయం సమీపిస్తున్నటువంటి సమయంలో చక్కగా రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ లేదా నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టు దగ్గర రాగి చెంబులో ఉన్నటువంటి నీటిని ఆ రావి చెట్టు మొదట్లో వేసి ఆ రావి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి చక్కగా 5 రకాల తీపి పదార్థాలు స్వీట్స్ని అక్కడ పెట్టి నైవేద్యంగా పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. అలాగే శని సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సూర్యాస్తమయ సమయంలో నల్ల బట్టని కొద్దిగా చింపివేస్తే నల్ల ఒత్తులు ఈ విధంగా 8 తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి నల్ల ఒత్తుల్ని అందులో నల్ల నువ్వుల నూనె వేసి ఒక నల్ల నువ్వులని ఒక రాశిగా 100 గ్రాములో 150 గ్రాములు ఒక రాశిగా పోసి దాని మీద 3 తమలపాకులు పెట్టి ఆ దాని మీద దీప ప్రమిద పెట్టి 8 ఒత్తులతో నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి శని అష్టోత్తరం కానీ హనుమాన్ చాలీసా కానీ 3 సార్లు పఠించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చినట్లయితే శని దోషం కూడా లేదా మిమ్మల్ని మీరు ఏదైతే సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్పంలో వచ్చేటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఆ ఆటంకాలు కలల్లాగా తొలగిపోతాయి. తద్వారా మీకున్నటువంటి సమస్య తీరుతుంది. అంతకు మించిన దైవానుగ్రహం మీకు కలుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మాఘ అమావాస్య రోజున చేయడం వల్ల పితృదేవతానుగ్రహంతో దేవతానుగ్రహం కూడా కలిగి ఉగాది లోపల మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క అమావాస్య రోజున ప్రభావవంతమైనటువంటి యోగం ఒకటి ఉందండి. ఎందుకనంటే మహాశివరాత్రి పర్వదినంతో మొదలైనటువంటి యోగం మాఘ అమావాస్య రోజున కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకనంటే మనకు ఉన్నటువంటి పంచాంగాల్లో 5 రకాలు అనగా తిథి వార నక్షత్ర యోగ కరణాలు 5 కలిస్తేనే పంచాంగం. ఇందులో యోగములో గొప్పదైనటువంటి మహిమాన్వితమైనటువంటి శివయోగం కూడా ఉంది. 26వ తారీఖు రోజున తెల్లవారితే 27 అనగా 2 గంటల 57 నిమిషాలు తెల్లవారుజామున ప్రారంభమై 11 గంటల 37 నిమిషాల వరకు ఆ 27వ తారీఖు రోజున శివయోగం కూడా ఉంటుంది. కాబట్టి అట్టి శివయోగం ఉన్నటువంటి సందర్భంగా ఈ పరిహారం చేయడం ద్వారా సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం మరింతగా 10ంతలుగా కలిగి మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. పైసా ఖర్చు లేనటువంటిది, భక్తి శ్రద్ధ నమ్మకంతో చేసేటువంటిది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీరు చేసిన, మీ ఇంట్లోని భార్య పిల్లలు చేసిన, లేదా మీ తల్లిదండ్రులు చేసిన, ఎక్కడైనా కానీ మీ తరపున ఎవరు చేసినా, ఆఖరికి స్నేహితులు సోదరులు చేసిన ఆ ఫలితం మీకే చెందుతుంది. కాబట్టి ఏమాత్రం సందేహించకుండా, సమయం లేదు చేసుకోలేకపోయాం అనేటువంటి బాధ లేకుండా ఈ పనిని మాత్రం మీరు చేసిన, మీ ద్వారా ఎవరి చేతనైనా మీ పేరు మీద చేసిన సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నమ్మి చేయండి, తప్పకుండా మీకు ఫలితం ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.